హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మా ఇంద్రధనస్సు. ఈరోజైతే నవరాత్రి వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఇన్ని రోజులు వ్లాగ్ ఎందుకు అప్లోడ్ చేయలేదు అంటే నవరాత్రి వచ్చింది కదా, నవరాత్రి క్లీనింగ్ అయితే చేసుకున్నాను అనమాట. ఇంటంతా శుభ్రం చేసుకుంటే ఇక వీడియో షూట్ చేసే టైం కూడా ఉండదండి నాకు అస్సలు. ఏదో కొంచెం పెట్టాలి అనే ఉత్సాహంతో వీడియోస్ పెడుతున్నాను, కానీ ఖాళీ అయితే ఉండదు. చూస్తున్నారు కదా, దేవుడి మందిరం అయితే చాలా పెద్ద వన్ రూమ్ అనమాట. ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. విగ్రహాలు అన్నీ క్లీన్ చేసుకొని ముగ్గులు అవి వేసుకున్నాను. తర్వాత వంటగది కూడా శుభ్రపరచుకొని పసుపది రాసుకొని మంచిగా స్టవ్కి అది పసుపది రాసాను. ఎందుకంటే నైవేద్యాలు అవి ప్రిపేర్ చేస్తాం కదా, అందుకనేసి వంటగది శుక్రవారం రోజు కానీ శనివారం రోజు కానీ ఇలా అన్ని రోజులు శుభ్రపరచుకుంటాను. స్వస్తిక్ అయితే వేసుకున్నాను. ఇలా స్టవ్ను కూడా క్లీన్ చేసుకున్నాను. తర్వాత ద్వారాన్ని కూడా మంచిగా క్లీన్ చేసుకొని, అంటే మార్నింగ్ అయితే అవ్వదు కదండి, అందుకనేసి నేను నైటే క్లీన్ చేసేసుకుంటానమాట. ఈ ద్వారం నుంచి నడము, వేరే ద్వారాలకు మాత్రం చాక్ పీస్తో ముగ్గులు అయితే వేస్తానండి. కొంచెం గడపలకు మాత్రమే బియ్యం పిండితో వేస్తాను, ఎందుకంటే గాలి వచ్చేస్తుంది. అందువల్ల క్లీనింగ్కి అయితే చాలా డిఫికల్ట్ అవుతుంది బియ్యం పిండి అయితే, అందుకనేసి ఇలా పెడుతూ ఉంటానన్నమాట. చూస్తున్నారు కదా, ఇదైతే నార్త్ సైడ్ డోర్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చుతాయండి. స్టెన్సిల్స్ వచ్చిన కాడి నుంచి పని అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ముగ్గు మనకి నార్మల్గా ముగ్గు వేస్తే ఎక్కువ టైం పడుతుంది. అదే మనకి పూజలప్పుడు అప్పుడైతే నార్మల్గా వేస్తాను. పూజలప్పుడైతే ఇలా స్టెన్సిల్స్తో చూస్తున్నారు కదా, ఈజీగా ఒక 10 నిమిషాలు కేటాయిస్తే మంచిగా అందంగా అలంకరించుకోవచ్చు. ఇలా రెగ్యులర్గా అయితే చేయనండి. రెగ్యులర్గా అయితే చాక్ పీస్తో ముగ్గులు వేస్తాను. తులసి కోట దగ్గర మాత్రమే బియ్యం పిండితో వేస్తాను. నవరాత్రులు శ్రావణ మాసంలో అయితే ఇలా వేసుకుంటాను. తర్వాత ఇలా అమ్మవారిని పెట్టుకోవడానికి పీఠం అయితే అరేంజ్ చేసుకున్నాను. ప్రతి సంవత్సరం కూడా పీట పైన అదే చీరను వేస్తానండి. బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసుకున్నాను. అమ్మవారికి పూజ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాను. ప్రతి సంవత్సరం అమ్మవారిని అయితే పెట్టుకుంటాను, కానీ ఈ సంవత్సరం చిన్న ఇబ్బంది వచ్చింది, అందుకని అమ్మవారి విగ్రహం అయితే పెట్టలేదండి. అమ్మవారిని ఫోటో అయితే పెట్టుకొని పీఠం పైన పూజ అయితే చేసుకున్నాను. పూజ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టమండి. నవరాత్రి 9 రోజులు కూడా ఉదయము సాయంత్రము పూజలు చేయడము, అమ్మ మన ఇంట్లో ఉంటుంది కదా, చాలా ఆనందంగా అనిపిస్తుంది. నాకు దుర్గాదేవి అంటే చాలా ఇష్టం. అమ్మవారిది చిన్న విగ్రహం కూడా ఉండేదండి నా దగ్గర. అది చాలా సంవత్సరాలు ఉన్న తర్వాత కొంచెం పాడైందని ఉంచకూడదని నీటిలో అయితే కలిపేశాను. ఇక్కడ వంటగదిలోనైతే రోలు ఉంటుంది. ఆ రోలుకి కూడా నేను ఈ విధంగా పెట్టుకొని సింపుల్గా అన్నపూర్ణేశ్వరిని ఇలా పెట్టుకున్నాను. అమ్మవారి దగ్గర కూడా ముగ్గులు అవి వేసి ఉదయం ఇలా దీపం పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఏది ప్రిపేర్ చేసినా ముందుగా అమ్మవారికి అయితే పెట్టుకుంటాను నేను. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఎఫ్రెక్స్ అయితే కలిపేస్తున్నాను. పూజ అంతా కూడా క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఎఫ్రెక్స్ మా ఆయనకి నాకు ఇంట్లోనే ఉన్నారనమాట. ఇద్దరిని తాగేసిన తర్వాత ఇక నేను బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను. దోశ బ్యాటర్ అయితే ఎక్కువగా లేదు. ఇలా తక్కువగా దోశ బ్యాటర్ ఉన్నప్పుడు మనం సింపుల్గా దోశలు అనేవి కొంచెం వెరైటీగా వేసుకున్నాం అనుకోండి, బ్యాటర్ సరిపోతుంది. పిల్లలకు కూడా హాలిడేస్ కదా, ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళకు కూడా బ్రేక్ఫాస్ట్ అవసరం కదా, అందుకనేసి ఈ విధంగా నేను బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం వెరైటీగా చేస్తున్నాను. మసాలా దోశలు వేస్తున్నాను అనమాట. మసాలా ముందు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఒక ప్యాన్ హీట్ చేసి ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోని పోపులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పల్లీలు కూడా వేస్తాను. ఎందుకంటే గ్రౌండ్ నట్స్ మంచిది కదా, మార్నింగే ప్రోటీన్ అని కొంచెం గ్రౌండ్ నట్స్ కూడా వేసుకున్నాను. వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్ అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కూర చాలా టేస్టీగా వస్తుందండి. మా చిన్నప్పుడు మా డాడీ అయితే తీసుకొచ్చేవారనమాట. మసాలా దోశ చాలా టేస్టీగా ఉండేది. అది మల్కాపురంలో తీసుకొచ్చేవారు. అక్కడి నుంచి చాలా టేస్ట్ ఉండేది. నాకు ఆ టేస్ట్ అంటే చాలా ఇష్టం. అది ట్రై చేయగా ఈ మసాలా దోశ అయితే వచ్చింది. ఇది చాలా సంవత్సరాల నుంచి నేను చేస్తూ ఉంటానన్నమాట. చాలా ఇష్టం నాకు. ఇలా కారం వేయలేదు, పచ్చిమిర్చి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు ఫ్రై చేసిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు, సాల్ట్ వేస్తాను. కారం వేయనమాట. వేసి కొంచెం వాటర్ వేసి ఉడికించాలి. ఒక 2-3 మినిట్స్ ఉడికించిన తర్వాత ఉడికించిన బంగాళదుంపని దీంట్లో వేసుకొని వాటర్ అంతా ఎవాపరేట్ పైకి
వెళ్ళిపోవాలన్నమాట. అంటే దగ్గర పడేంత వరకు ఉడికించాలి. ఇలా మంచిగా దగ్గర పడేంత వరకు ఉడికిస్తే మనకి కుర్మా అనేది రెడీ అయిపోతుంది. ఈ స్టఫింగ్ సమోసాకు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా సమోసా కూడా చేసి చూపిస్తాను. నేనైతే ఆయిల్ దోసలకు కావాల్సినంత కొంచెం బాక్స్లో తీసి పెట్టుకుంటాను. దాంట్లోనే బ్రష్ పెట్టి బ్రష్ కడిగేసుకుంటాను, కానీ బాక్స్ మాత్రం క్లోజ్ చేస్తాను అనమాట. ఇలా మసాలా దోశ ఇలా వేసుకున్నాను. మా వారికి అయితే 2 వేసాను, పిల్లలైతే 1 చాలు అన్నారు. నేను కూడా ఇక 1 తీసుకున్నానమాట. ఇలా దోసలు ప్రిపేర్ అయిపోయి చాలా టేస్టీగా వచ్చాయండి. కంపల్సరీగా ట్రై చేయండి. దోశ అయితే నార్మల్ దోశ బ్యాటరే కదా, కొంచెం డీప్ ఫ్రై, కొంచెం ఫ్రై ఎక్కువగా చేస్తే మనకి దోశ బాగుంటుంది. ఈ విధంగా దోశలు అయితే వేసేసాను. చట్నీ, పల్లి చట్నీ కూడా చేశానండి. పల్లి చట్నీ అయితే రెసిపీ చూపించలేదు. ఇక ఛానల్లో అంతా కూడా రెసిపీలు ఎక్కువైపోతున్నాయని చూపించలేదనమాట. నెక్స్ట్ అయితే ఎప్పుడైనా ఒక సింగిల్గా పెడతాను. ఇలా దోశలు వేసి మా వారికి, పిల్లలకి అందరికి ఇచ్చాను. తర్వాత అయితే నేను ఇలా తులసి అయితే కోసుకుంటున్నానండి. నవరాత్రులు కదా, అమ్మవారికి పూలమాలలు అయ్యి కట్టడానికి అది పనికొస్తుందని తులసి కోసాను. అదేవిధంగా ఇక్కడైతే చూస్తున్నారు కదా, పసుపు రంగు పూలు ఉంటే అవి కూడా కోసుకున్నాను. మనకి నవరాత్రుల్లో అష్టోత్తరాలు చదువుకోవడానికి కానీ, లేదా అమ్మవారి పూజకు కానీ పూలు అయితే ఎక్కువగా పడతాయి కదా. ఇక పూలు అయితే చెట్లకి అసలు ఏవి ఉంచలేదు, అన్నీ కూడా కోసేసుకొని తెచ్చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ టిఫిన్స్ సాయంత్రం పూట ఇక భోజనం అయితే చేయమండి. 9 రోజులు కూడా టిఫిన్స్ కోసం నేను బియ్యము, మినప్పప్పు కూడా నానబెట్టాను. కంపల్సరిగా నేను మినప్పప్పు, బియ్యము నానబెట్టేటప్పుడు దాంట్లోని మెంతులు మాత్రం కంపల్సరీగా వేస్తానండి. మల్టీగ్రెయిన్ దోశ కానీ, ఏ దోశ కానివ్వండి, ఇడ్లీ కానివ్వండి, నేను మాత్రం మెంతులు వేస్తాను. ఈవెన్ వడలకు కూడా మెంతులు వేస్తానన్నమాట. ఇలా నానబెట్టుకున్నాను. నానబెట్టుకునేటప్పటికి ఇంకా భోజనం అది చేసామండి. ఈవినింగ్ అయిపోయింది. ఇక చూస్తే ఇక వర్షం, చాలా ఎక్కువ వర్షం వచ్చేసింది. ఇక మా బాల్కనీ అంతా కూడా చాలా ఎక్కువగా నిండిపోయిందనమాట. చాలా పెద్ద వర్షం వచ్చేసింది. ఇక పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా, ఏమైనా స్నాక్స్ చేయి మమ్మీ అని అడిగారు. ఇక స్నాక్స్ చేయమంటే ఇప్పుడైతే ఇక నేను మిల్ మేకర్స్ ఉంటాయి కదా, సోయా చంక్స్తోని బొండా అయితే వేద్దాము అనుకున్నాను. అవి వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. అందుకని నాన్ వెజ్ తినం కదా నవరాత్రి. నేనైతే ఎప్పుడూ తినండి, వాళ్ళు తింటారు. కానీ నేను ఇప్పుడు సోయా చంక్స్తోనైతే చేస్తున్నాను నవరాత్రులు కదా అని. రెసిపీ అయితే నేను షార్ట్స్లో షేర్ చేస్తానండి. కంపల్సరీగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీస్ అయితే షేర్ చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయండి. ఇలా సోయా చంక్స్ని ఇలా మంచిగా మనం కుర్మాలా చేసుకోవాలి. చేసుకొని వీటిని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టారనుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. ఒక్కసారి తిన్న వాళ్ళు మళ్ళీ మీ ఇంటికి వచ్చి తింటారనమాట, అంత టేస్టీగా ఉంటాయి. ఇక బజ్జీల పిండి కలుపుకుంటాం కదా, సేమ్ అదే విధంగా కలుపుకొని ఇక అన్నీ కూడా బొండాలు అయితే వేసేసుకున్నాను. ఇక వీటితో సరిపెట్టుకున్నామండి. ఇక ఆకలి కూడా వేయలేదు. ఇక నైట్కి అయితే మేము 1 గ్లాస్ మిల్క్ తాగేసి పడుకునిపోయాము. ఇంకా ఆకలి అయితే వేయలేదన్నమాట. ఇది హెవీ అనిపించింది. మా అత్తయ్య వాళ్ళకి కొంచెం పంపించేసాను. పంపించేసి మేము కొంచెం తీసుకున్నామన్నమాట. ఇంకా చాలా టేస్టీగా వచ్చాయి. రెసిపీ అయితే షార్ట్స్లో అయితే పెడతానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎక్కువగానే వచ్చాయి. ఇక పిల్లలు, మేము అయితే తినేసాము. ఇక తినేసిన తర్వాత మా వారైతే టీ పెట్టమని అడిగారు. టీ అయితే పెట్టేశానమాట. మా వారు ఉన్నప్పుడు మాత్రమే టీ పెడతాను, లేకపోతే పెట్టను. ఉంటే నేను తాగుతాను కానీ పెట్టను అనమాట. పిల్లల కోసం అయితే పాలు బాయిల్ చేస్తున్నాను. కొంచెం బాదం మిక్స్ కలిపేసి వాళ్ళకి ఇచ్చేద్దామనేసి పాలు అయితే మిక్స్ చేస్తున్నాను. బొండాలు అయితే ఇలా ప్లేట్స్లో అయితే వేసాను. ఈలోగా టీ కూడా మరిగిపోయింది. టీ మరిగిపోయిన తర్వాత టీ, పాలు అన్నీ కూడా ఒకేసారి పెట్టుకొని అందరం కలిసి మనం ఎంజాయ్ చేసుకొని తిన్నామన్నమాట. ఈ విధంగా అయితే నేను నవరాత్రి ఫస్ట్ డే అయితే జరిగిందండి. నవరాత్రి సెకండ్ డే కూడా పూజా విధానం ఎలా చేసుకున్నానో చూపిస్తాను. అండ్ ఆల్సో ఇంకా మంచి మంచి వ్లాగ్స్ కోసం అయితే
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూసారు కదా, సోయా చంక్స్తో చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ అయితే తప్పకుండా షేర్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. మనం బయట కొనుక్కునే కన్నా మనకి ఆయిల్ మంచి హెల్తీగా ఉంటుంది. మనం ఒకసారి వాడతాం కదా, అందులోని మనం దీంట్లోనైతే బజ్జీల పిండిలో కూడా కొంచెం ఎక్కువసేపు నానబెట్టామనుకోండి, మనకి సోడా అది వేయవలసిన అవసరం ఉండదు. ఇక సోయా చంక్స్ అది ఒక మంచి ప్రోటీన్ పిల్లలకి. ఇవన్నీ కూడా హెల్తీ అండి. ఎప్పుడు కూడా ఇంట్లో చేసుకోవడం చాలా మంచిది. అలా అని నేను బయట తేను అని కాదు, బయట కూడా తెచ్చుకోవచ్చు. అప్పుడప్పుడు తెచ్చుకున్న ప్రాబ్లం ఏమీ లేదు. కానీ రెగ్యులర్గా ఇక బయట ఫుడ్కి అయితే పిల్లల్ని అలవాటు చేయకూడదు. నెక్స్ట్ అయితే ఇవి అయిపోయి ఇక మేమైతే టీ అయితే మంచిగా మరిగింది, లో ఫ్లేమ్లో పెట్టాను. పిల్లలకు కూడా మిల్క్ అయితే ఇచ్చేసాను అనమాట. మన ఛానల్ స్టార్టింగ్ నుంచి చూస్తే మీకు అర్థమవుతుందండి. మంచి మంచి రెసిపీస్, అదే విధంగా హెల్తీ ఫుడ్ వీడియోస్ కానీ లేదా గార్డెనింగ్ కానీ ఇటువంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. తప్పకుండా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి. ఇక్కడ ఈ వంటగది అంతా కూడా ఆయిల్ అది పడిపోయింది, ఇక టీ పడింది, అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత అప్పుడు నేను ఇంకా రిమైనింగ్ వర్క్లోకి అయితే స్టార్ట్ చేసుకుంటాను. గుడ్ ఈవినింగ్ అండి. Thanks for watching this video.